ఆగండి. సహస్రకి ఏమైంది అత్తయ్య? యాక్సిడెంట్ ఎలా అయింది? ఎందుకు వచ్చారు మీరందరూ అసలు ఇక్కడికి? అదేంటి వదినా అలా అడుగుతున్నారు? ఏమైంది నీకు? సహస్రాకి ఎలా ఉందో అని గాబరాగా వచ్చావు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి పద్మాక్షి? సహస్రకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో ఈ విహారీ. అదేంటక్క, సహస్రకి యాక్సిడెంట్ అవడానికి కారణం విహారీ ఎలా అవుతాడు? నా కూతురు ఈ రోజు హాస్పిటల్లో ఉందంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఈ విహారీనే. అత్తయ్య నేనేం చేశాను? అదే, నువ్వేమి చెయ్యట్లేదు. నా కూతురు కోసం నువ్వేమీ చెయ్యడం లేదని నా ఉద్దేశం. నువ్వు దాంతో టైం స్పెండ్ చేస్తున్నావా? అసలు దాంతో ఉంటున్నావా? తనని ఏ నాడైనా బయటికి తీసుకెళ్ళావా? అసలు దాన్ని పెళ్ళాల్లా చూసుకుంటున్నావా? అదేంటి వదినా అలా అడిగారు? వాడెక్కడున్నా సహస్ర గురించి ఆలోచిస్తాడు. ఆ? అలా ఆలోచించి దాంతో తిరిగేవాడే అయితే ఈ రోజు నా కూతురు బయటికి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? వీడికి తెలుసా? ఒకవేళ దానికి పనుంటే ఎవరు దాన్ని బయటికి తీసుకెళ్ళాలి? ఈ విహారీ తీసుకెళ్ళాలి కదా. అలా తీసుకెళ్ళుంటే నా కూతురికి ఈ రోజు ఈ గతి పట్టుండేదే కాదు, ఈ యాక్సిడెంట్ అయ్యేదే కాదు. అత్తయ్య నాకు వేరే పనుందని బయటికి వెళ్ళాను. ఎప్పుడు లేంది నువ్వేంటి పద్మాక్షి? విహారీ బాధ్యత లేనివాడన్నట్టు అలా మాట్లాడుతున్నావు. నాన్న ఒక్క నిమిషం. విహారీ, నీ అంతట నువ్వే వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటేనే కదా నేను మీ ఇంటికి వచ్చి మీ ఇద్దరి పెళ్లి చేశాను. అవునత్తయ్య, నేనే ఆ ప్రపోజల్ పెట్టాను. అలా ఆశపడి పెళ్లి చేసుకున్న వాడివి దాన్ని ఎలా చూసుకోవాలి? వదినా ఇక నుంచి సహస్ర విషయంలో ఎలాంటి పొరపాటు చెయ్యడు. ఆ విషయం నువ్వు కాదు, నీ కొడుకుని చెప్పమను. నా కూతురి పట్ల బాధ్యతగా ఉంటాను, తనని ప్రేమగా చూసుకుంటానని నీ కొడుకుని చెప్పమను.